దాకా బాగా నీళ్ళు కనబడతాయి, ఇప్పుడు మెట్టు కిందకి కనబడతాను. ఇది ఏ కారణం అనుకున్నాను? రక్తరాదు. అయినా అప్పుడు రక్తరాదు అనుకున్నాను. నేను ఎండలో వచ్చిన, నాకు ఎండ దెబ్బ తాకింది. అందుకే నాకు ఆ కళ్ళకు చీకట్లు కనిపించి బాగా నీళ్ళు కనబడి అనిపించింది. ఒకటే మెట్టు కదా, దిగుత అయిపోదా అని ఒక్క మెట్టు మీద దిగింది. బాయిల రాక్షకి 2 మెట్టు కిందకి నీళ్లు రాయేసి ఇదేం చిత్రం అని 2వ మెట్టు దిగింది. 3వ మెట్టు కిందకి నీళ్లు రాయేసి ఇక 2 మెట్లు దిగినాడు ఒప్పుకుంటాడు. ఒక్క మెట్ట కదా దిగేది అని ఒక్కో మెట్టు దిగాడు. అదే ప్రకారంగా 12 మెట్లు దిగిండు బాయిలకు. రాక్షసి నీళ్ళ బిజన కిందికి చేసింది, రేవులు మీరు చేసి రాక్షసి చూడవమ్మా రాక్షసి శివగంగురేను అండురా చేతిలో ఉన్న చాల చెంబు రక్తరాజు కింద వదిలిపెట్టిండు. ఉల్లెడి వెగలుకు బెల్లు అన్నయమ్మా రక్తరాజుకు. ఎవరమ్మా మీరు? అరే నేను రాక్షసులా, వారు నిన్ను మిగుతారా, వారి నీళ్ళు తాగుతారా, మిగుతారా వారి నీళ్ళు తాగుతారా. నిన్నే మిగుతారా? వాళ్ళు కటికే చేదుంటారా? కటికే చేదుంటారా? వాళ్ళు పత్రకాయలు కాదరా, వాళ్ళు పత్రికలు ఒకరొకరు ఉంటాం. వాళ్ళు ఆ ముసలాడు సొల్లు కప్పుతుందిరా, సొల్లు కప్పుతుందిరా. నువ్వు ఉల్లపన్న రోజు పోతాను కథ చెప్పి ఒక్కొక్కరు తింటానురా, చికెన్ తింటానురా. ఏ 30 గంటలు తింటానా? నా శివరాత్రి రాను నేను ఆయన వెళ్ళేరు అప్పటికి ఎక్కడ వెళ్ళేదా అందుకే మిగతా నన్నే మిగతా నిన్నే మిగతా. అమ్మా నన్ను మింగద్దు, నన్ను మిగతా నువ్వు అన్నావు కదా, నేను పోతా. అడిగిలే నా భార్య గిరియవతి ఉంది, నా భార్యను తీసుకొస్తా. 2 గుర్రాలు ఉన్నాయి, 2 గుర్రాల పట్టుకొస్తా. అప్పుడు నా భార్య నన్ను 2 గుర్రాల మింగు. ఒక్క మాట, నీ భార్య తీసుకొస్తా, 2 గుర్రాలు తీసుకొస్తే మమ్మల్ని అందరూ మింగు ఉండవు. ఈ పాట పెద్ద పూలు కొడతాను అత్తారా, ఈ పాట దేవుడు నాటి ఎవరు అత్తారా? అదే నువ్వు అత్తాడు అత్త అటే పోతావు. అప్పుడు కోడి కన్నా ఇప్పుడు కోడి కొట్టు మేలు. వారిని మింగుతారా, వారిని అంతుగాని తండ్రి బాలని మింగక తప్పదని రక్తరాజుకు గుల్లెడు వెగలు గువ్వెలు అన్నీ జారుగుంటే జల్లు జల్లు అన్నది బండి కార్యం బోర్ల పడ్డారు. అది రాయనుడా ఎవరది కట్ట ఉన్నారు రక్తరాజు. ఇక నా తల్లి సత్యవాది సత్యవాది నన్నగంట నా తండ్రి ధర్మరాజు బాయి మీద బలిహారం ఒప్పుతానంటే కొడుక వద్దురా, మాకు 10 మంది కొడుకులు కనలేదు, 10 మంది బిడ్డలు కనలేదు, ఒక్క కొడుకు రాని ఈ కన్నా పోయేదాకా ఎక్కడన్నా బతుకురా కొడుకని. అవ్వ సత్యవాది నువ్వు నన్ను తాగదోలినవా, నాకు అక్కడ బాయి గండం తప్పలేవా, నాకు ఇక్కడ బాయి గండం తప్పలేదు. అడిమీడ ఒక్కదాని ఓబామా నాదా రక్తరాజా, నేను వట్టి మనిషి కాదు అయ్యా, నేను గర్భవతి అన్నావు. ఇక ఓబామ గిరియవాది గిరియవాదు నీ కడపలో ఉన్నది కొడుకును నేను చూడకపోతే, నీ బిడ్డను నేను చూడకపోతున్నా. ఇక నా ప్రాణం పోతా
ఉందే ఓ బామా ఓ బామ గిరియవాది వల్ల ఎడవట్టే లక్షరాలు కన్నులు వేడగడుగుతారా నువ్వు వేస్తేనే జాగలుగుతా తండ్రి ఎక్కడ అనుకునే అగలకొండ రాక్షస వెనక ఆనందం తెలుస్తూ ఉండదమ్మా తప్ప రారా ఇంగుతారా పూజలకు ఒక పెదవు దాపింది ఆకాశానికి ఒక పెదవు దాపిందో రక్తదీడు రాదు రక్తరాజు ఉల్టా పల్టా తిరుక్కుంటా వచ్చి రాజ్యాన్ని నోట్ల పడ్డాడు పంట ఒక్క ముక్క మింగిందే అమ్మ మాయమ్మ ముక్క మింగి కోరడి నీళ్ళు తాగిందో ఆనాడు చూసినవా 3 బొమ్మల వాడు ముక్కోటి బతుడే కళ్ళ చూసిండు ఒక్కసారి మాత్రమే చేయి చూస్తే రాక్షసి నాభి అందు పిల్లగాడు రక్తరాజు ఇక రాగిలింగా గంగిమయ్య మింగినప్పుడు ఎడవ డొక్కల ఎండిలింగమైంది రాక్షసి శంతుల భర్త శంతువతను ఆయన మింగినప్పుడు కుడిలొక్కల బంగారు లింగమైంది రక్తరాజుని మింగినప్పుడు నాభి అందు రాగిలింగమైండు పోయి మనిషి నరాల మంచం మీద వండుకునేది రాక్షస ఇక్కడ ఉన్నదా రాక్షస సంగతి గుర్రాల నడవబోతున్నది గిరివారు మరి ఆనాడు ఎదురు చూసి ఆనాడు గుర్రాల నటాడు కూర్చొని ఆ బిడ్డ ఉన్న కాడ అవో 2 కలలు గంటంది 3 కలలు గంటంది అమ్మంగాది నారాయణుడా నారాయణు ఆడపిల్ల గిరియాది గిరియాదు 2 కలాలు బిడ్డ గలవంతనా 3 కలాలు బిడ్డ పద్దంత కొప్పు పెడ తిరిగినట్టు చేతుకున్న చంద్రపురి గాదులు చిట్టిపోయినట్టు కాళ్ళకున్న కంచపూరి మట్టలు పగిలినట్టు ఇయ 2 గలలో దిగులు పాడి దిగున్నా లేదురా దురాచ కాలానికి దుర్బుద్ధులు ఎక్కువ తోడుకు ఆకలి ఎక్కువైతుందాట చెడగంతలకు నిద్ర ఎక్కువ పడుతుందాట గడియల గండం గడియల మాయం గడియ తప్పున మనసుకి గండమే తప్పును అన్నారు అవో ఆ తల్లి చూసినవా అయ్యో భగవంత నా భర్త ఓవంగా నాదా నీకేదన్నా అతివారం కలిగి ఏదన్నా హాని కలిగితే ఎట్లా నాదా అంటే కొప్పు చెదిరిపోయినట్టు గాదులు చిట్టిపోయినట్టు మరి కాళ్ళకున్న మట్టలు పగిలినట్టు కలగంటమన్నాడు నాకు ఈ కళ పాడువాడికి ఇట్లా వాడి నిజమా కాల నాదా ఈ కళను నేను నమ్మరాని అంటే మనం నువ్వెక్కెచ్చిన గుర్రం నేనెక్కెచ్చిన గుర్రం 2 గుర్రాలల్లా అవన్నీ నేత్రం అంటే కళ్ళల్లోకి వెళ్ళి తీపురుగుళ్ళ తోడి రక్తం చిమ్మించిపోతుంది అన్నాడు మరి ఈ కళను గిట్ల పడ్డది ఈ కళ నమ్ముతున్నా అని ఈ ఆ గుర్రాల కళ్ళ చూసే గిరివాడు ఆ గుర్రాల కళ్ళ చూసే గిరివాడు గుర్రాల కళ్ళ చూసటాలకు అవ గుర్రాల కళ్ళల్లోకి వెళ్ళి అవ చీపురు ఉళ్ళ తోడి రక్తం చిమ్మిచ్చి గిరిజవాది అవ గుండె వేలుకు వెళ్ళు అన్నయ్యి ఆ గుట్టోలే ఊరింది కూరినాడు నువ్వు వంగా నీ పాలు పెట్టినవు నువ్వు పెట్టిన నీ పాలు నేటికి నిజమైన నాదా నేను ఊగనన్నా నాకు దూపైతుంది నాదో కొమ్మారి నేను వంటిని నువ్వేన కాడా నీకు ఏ అతివారం కలిగింది నీకు జరగరాని జరిగి
నీ ప్రాణం పోయిందానే ఓనాలో నీ ప్రాణం వెళ్ళిపోతే ఓనాలా నన్ను అడవిలా ఉంటది పోతిని వేసి పోతివే తంట పక్షి పోతే వంటి పచ్చి ఒరి చచ్చిన విధమైనట్టు అయ్యా నీ జాడ పట్టుకొని నీ నచ్చినందుకు నేను కలిసి కాపురం చేస్తే నేను ఉత్త మనసుని కాదు రెండు జీవుల గర్భవతిని నేను ఎక్కడా పోతూనే ఓనాను నేను ఎక్కడెళ్ళి పోతూనే పేనకాడని ప్రాణం మేనట్టు ఈనాడు వారి ఇళ్లలో రాజయ్య ప్రాణం పోవంగా భార్యను దగ్గర పిలుచుకొని భార్య కౌరవ నీ భర్తను నీ వెళ్ళిపోతున్న బావ ఇన్ని రోజుల బట్టి మన చిలకల జంట తెచ్చి పెట్టి అవసరం అంట ఆగం చేసి పాయరా ఎంత వాసి నిలువోదన్న భర్త లేని ఆడదానికి ఎన్నో బాధలు ఎన్నో నిందలు అందరూ నట్టిట్ల పుట్టి ముంచి నేను నడవంతర బ్రతుకు చేసి నీ బ్రతుకు నీ వెళ్ళిపోదల్లా మనం బ్రతికినన్ని రోజులు ఒకనాడు బాబా తల్లి తెలవదే కౌరవ ఏదన్ననో నన్ను మాట అన్న నేను మాట అన్న తుడుచుకపోయాను ఇక నేను బతుకున్నంత కాలం వాళ్ళకు పుక్కెడు అన్నం పెట్టి అయ్యా తిను అని నా కడుపు సారిచ్చి నాకు అన్నం పెట్టినవే కౌరవ ఇక నీ చేతి అన్నం నాకు బాగి తీరింది నా ప్రాణం పోతుంది ఇన్ని రోజులు మనం బతుకున్నంత కాలం నీకు కలిపేది వచ్చినా నీకు కాలేని వచ్చినా నీ కట్టవు నాకు చెప్పినవు నా బాధ నీకు చెప్పిన రేపు నిన్ను తిన్నవాని బాబు ఎవరు అడుగుతారమ్మా ఉన్నవాని బాబు ఎవరు అడుగుతారమ్మా కొడుకుల చేతి అన్ను అన్నం తింటావా కోడల్లా చేతి గంజి తాగుతావానే నేను భరతను పోతన్నా ఇంట్లో నేనుండ రోజుకోల కొట్టమంటే ఇంట్లో నా బాకీ తీరింది నా ఇద్దరు కొడుకులాలా పదిలము కొడక నా కొడక తిరుమల్ల ఎవరి కొడక రమ్మన్న కొడక మిమ్మల్ని కడిపించి కన్నదిరా తాతగారి ముసలి మీ అవ్వ కొడక మీ అవ్వరు మీరు కన్న బిడ్డలే మీరు చూసుకోలే బతుకుతే ఇక్కడ భూమదిరా కొడుకు కోడలా రేనవ్వ కోడలా రజితవ్వ మీ అత్తమ్మ ఉంటుంది వాళ్ళకి అన్నం పెట్టి మీ అమ్మోలే చూడుల్లి మీ అమ్మోలే చూడుల్లి ఇడికి తెల్లారితే 12 రోజులు రా కొడుకు ఈ నాయన బాగి తీరిందిరా నాయన నా ప్రాణం పోయిన నాడు నాకు అగ్గిపాడు వాటి ముందు నన్ను జిల్లా కొడుకులేరా నన్ను తన బంగారం వేసి కొడుకు మీరు నా పేరు మీద 10 రోజుల పాటు చుట్టూ అడ్డి మీరు తలనీలాలు సమర్పించిరా కొడక గొప్పైన పండుగ మీరు ఈనాడు ఎదుర్కొంటారురా పండుగ అయింది అందరు చుట్టాలున్నారు రా కొడక మరణించిన మా బాబు జీవి ఎక్కడున్నా గాని తాగి సరగం ముట్టాలనారి మీ తలని తీసుకోని మీ అవను తీసుకోని ఇద్దరు కొడుకులాలో పుల్లల్లా గడ్డ నిద్రపోతిర కొడుకు నిద్రపోతిర కొడక పుల్లల్ల గండ నిద్రపోయా చిల్లారా నాయన నా భార్య కౌరవ నేను వెళ్ళిపోతన్నా ఏ కొడుకు లేదన్న మాట అన్నా కోడలు లేదన్న మాట అన్నా నీ కట్టం అడుగుతానా నీ బాధాలు అడుగుతానా నా బాకి తీరిందావో తిరగడానికి రాకుండా మన ఇంటి పున్నోళ్ళు మనది కాకంట బలగం మన బాలల్లో మన కులపోళ్ళు వాళ్ళ కొడుకుల బిడ్డల పెళ్లిళ్ళ నాడు కుంకుమ పట్టుకొని ముందే ముద్దగల వెళ్తారే కౌరవ్వ మన ఇంటి ముందే గంటలు కనబడితే నిన్ను మందలు ఇయ్యరు బాబు మాట్లాడారమ్మా కౌరవ భర్త దాదుకున్నాడుదేనా ఈ పండుగ కాడికి వచ్చేది కాదు పసుపు దూరం ఉండేదాని
నిన్ను నీతోటి మాట్లాడక నిన్ను మందరి ఇయ్యకపోతే అందరు కొత్త చీరలు కట్టుకొని తల నిండా పూలు పెట్టుకొని వాళ్ళ అన్ని ఫంక్షన్ల కాడికి పోతంటే నా భర్త బతికుండేదుంటే నేను అందరితోటి పాటుగా అన్ని పండుగల కాడికి నువ్వు పోతున్నా అని ఇంట్లో గురికి గౌరవ్వ అంత గోడకున్నా కాడా ఫోటో పట్టుకొని నువ్వు ఎడతావానే గౌరవ్వ మనవలు మనవరాళ్ళు మనవరాలా నేను వెళ్ళిపోతున్నా అంజలి కావ్య హేమలత సంధ్య మానసవ్వ నా బాకి తీరే బీజు నానమ్మ ఉంటుంది నన్ను దాచుకొని అమ్మ ఎడతా ఉంది ఎడవకమ్మాని తీర చెప్పుదారా ధైర్యం చెప్పుదారా మీ తల్లిదండ్రులు రాదుల దబ్బర పనికోయేటన్న పోతే అమ్మ తిరువారి కంచంల కంకడన్న వేసుకపోయి మీ అమ్మ చేతికిద్దే నా కొడుకులు కోడళ్ళు పనికి వేరా నా మనవరాళ్ళు నా కనిపిస్తారు చిల్లాని నన్ను మరచిపోతుంది బీచు పెళ్ళిల్లాదనకనన్నా నిన్ను బ్రతకపోతీనన్నా ఏంటి సీతపడ్డది ఆ బిడ్డ ఏంటి సీతపడి చెంచులు వస్తాడు చూడవమ్మా చూస్తున్నావే ఆడవాళ్ళ గుర్రాలు అడగకుని ఎడతాను అని చెట్ల అయ్యో పాప ఏ ఊరు చెల్లె మన చెల్లెలు ఎక్కువ చెల్లె ఎవరు చెల్లె ఏ రాజ్యం చెల్లె ఏ దేశం చెల్లె నేను ఏమని చెప్పాలి నేను ఒట్ట మనసుని కదా నేను రెండో జీవుల గర్భవతిని నా భర్త పేరు రక్తరాజు నాకు దూపరైతని అంటే నీళ్ళ చాడల్ల వేయండు పోవంగా కొన్ని నిపాలు పెట్టిండు నా భర్త పెట్టిన నిపం నేటికి నిజమైంది మీనకాడ నా భర్త ప్రాణం పోయినట్టున్నదే నీళ్ళ చాడల్ల వేరే నా భర్త పోయిన పోగడాటే పోయిండు గాని మళ్ళా తిరిగి రాలేదు అవి పోవంగా గుర్రం కళ్ళకెళ్ళి తీవ్రవుల తోటి రక్తం సిమ్మిచ్చిపోతుంది అన్నాడు రక్తధార కనబడ్డది నా భర్త ప్రాణం వేనట్టున్నది నీళ్ళ జాడల్ల వేరే నా భర్త ఇక రాకపాయనే అమ్మ భర్త పేరు రక్తరాజా అయ్యో మన గవే ఆ పోరు అంటే పోరు కరెక్టేనే తాపు ఆయన బాత్రూమ్ మాత్రమే తాపు తాపు తాపుకు సజ్జను అనే తాపు సజ్జానికి కూడా వచ్చినాడు అయ్యో దాల్సేం పట్టుకుని పోతాడు ఎటు నీ పేరే పేరు రక్తరాజు ఈ భార్య పేరు గిరివస్తాడు కానీ వాడు అద్రా పోకురా పోకురా పోకురు అని వస్తున్నాం మన మాట పోకురా పోకురా పోయిండు సచ్చిన వాడు మనం మూడు తెచ్చినట్టు దీన్ని మూడు తెచ్చాడు మాకు 7 ఊరికి భర్త లేదు మా భర్త చనిపోతున్నా ఆయన చచ్చిపోయింది నేను మొగడు చచ్చిపోయింది 8 మంది ఏవిడ మాత్రం కూడింది బంగారు కొండలం అంటానా 8 ముండలం బంగారు కొండలం అంటానా మంచిగా స్టైల్ ఇప్పుడు సానిగా నేర్చుకుంటాను ఇప్పుడు సానిగా గిట్లా నువ్వు మాతోడు రా మాతోడు పైగా బతుకు నిన్ను మేము
అతని అన్నం పెట్టి మనం అసలు తింటాం. అమ్మా అన్నం పెట్టి నన్ను చదువుకుంటామంటే మీరు కన్న తల్లి లాంటి వాళ్ళు అనుకుంటేనే సరే అమ్మ మీతోటి పాటుగా నేను వస్తాను, నేను ఉత్తమ మనిషిని కదా 2 జీవుల గర్భవచనని ఆ చెంచు వాళ్ళు రాదమ్మని ఎందుకున్నారు